ఎలాంటి క్లయింట్స్ మీ దగ్గరకు వస్తుంటారు? క్లయింట్స్ ఏంటంటే 2 డిఫరెంట్ సెట్స్ వస్తుంటారండి. ఒకళ్ళు ఏంటంటే ఇక రిటైర్ అయ్యే స్టేజ్, ఇక వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, దాన్ని కరెక్ట్ గా ఎలా పెట్టాలి. ఇంకొకళ్ళు ఏంటంటే 40s లో ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ప్లానింగ్, ఇక నెక్స్ట్ 10 years 15 years ఎలా ప్లాన్ చేయాలి. మీరు ఫేస్ చేసేటువంటి కొన్ని ఉంటాయి, టిపికల్ సిచ్యువేషన్స్ అంటూ ఉంటాం కదా, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి? కొన్నిసార్లు వాళ్ళ సిచ్యువేషన్ చూసి మేము కూడా హెల్ప్ చేయలేము. ఒక కేసు మొన్న వచ్చింది. సో వాళ్ళు ఒక బిజినెస్ చేశారు, ఆ బిజినెస్ వాళ్ళ అసెట్స్ అన్నింటినీ తినేసింది. ఇప్పుడు ఏంటంటే దే హ్యాడ్ హార్డ్లీ 1 lakh శాలరీ, అందులోనే 2 కిడ్స్ని పెంచాలి. బయట ఇంకా లోన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 80 lakhs. ఈ టుక్ అగ్రెషన్ స్టెప్. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. యూజువల్గా ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్లు, మేనేజ్మెంట్లు, రిస్క్ ఫ్యాక్టర్లు ఇవన్నీ ఆలోచించే నిజంగా మనం ఇన్వెస్ట్ చేయాలా, ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటర్, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాం. బట్ అదే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు డీల్ చేసేటువంటి క్లయింట్లు ఎలా ఉంటారు, టఫ్ సిచ్యువేషన్స్ ఏముంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఎలా అవాయిడ్ చేస్తుంటారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సో యూజువల్గా మనం ఇన్ని రోజులు ఇంతకాలం ప్రతి ఎపిసోడ్లో క్లయింట్ల గురించి మాట్లాడుకున్నాం. మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకి మీరు అడ్వైజులు ఇస్తూ వస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఫేస్ చేసేటువంటి కొన్ని ఉంటాయి, టిపికల్ సిచ్యువేషన్స్ అంటూ ఉంటాం కదా, అందరూ ఒకేలా ఉండరు, డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు, వాళ్ళకి డిఫరెంట్ సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి క్లయింట్స్ మీ దగ్గరకు వస్తుంటారు, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి? సో క్లయింట్స్ ఏంటంటే 2 డిఫరెంట్ సెట్స్ వస్తుంటారండి. ఒకళ్ళు ఏంటంటే ఇక రిటైర్ అయ్యే స్టేజ్, ఇక వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, దాన్ని కరెక్ట్గా ఎలా పెట్టాలి. ఇంకొకళ్ళు ఏంటంటే 40s లో ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ప్లానింగ్, ఇక నెక్స్ట్ 10 years 15 years ఎలా ప్లాన్ చేయాలి. ఈ మెయిన్ 2 ఏజ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేవాళ్ళు 40s లో ఉండేవాళ్ళు, మెయిన్గా ఎన్ఆర్ఎస్ కూడా ఉంటూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేటి ఏంటంటే పర్సన్ టు పర్సన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ సిచ్యువేషన్ చూసి మేము కూడా హెల్ప్ చేయలేము. ఒక కేసు మొన్న వచ్చింది. సో వాళ్ళు ఒక బిజినెస్ చేశారు, ఆ బిజినెస్ వాళ్ళ అసెట్స్ అన్నింటినీ తినేసింది. ఓకే. కోవిడ్ వల్ల లాస్ అయ్యి. ఇప్పుడు ఏంటంటే దే హ్యాడ్ హార్డ్లీ 1 lakh శాలరీ, అందులోనే 2 కిడ్స్ని పెంచాలి. బయట ఇంకా లోన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 80 lakhs ఉంది. ఇంక చేయడానికి ఏం లేదు ఇక్కడ సినారియో. సో అసలు ఎంత ట్రై చేశాను ఆ రోజు చేద్దామని చెప్పేసి ప్లానింగ్. అసలు ఫినాన్షియల్ ప్లానింగ్ వల్ల అది అవ్వదు, ఎందుకంటే హీ హ్యాస్ నో అసెట్స్. హీ టుక్ అగ్రెషన్ స్టెప్. సో మనకేంటంటే అంతా బాగానే ఉంటే అని చెప్పేసి దిగుతారు చాలామంది బిజినెస్లకి. బట్ బాగోకపోతే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి? సో రిస్క్ మేనేజ్మెంట్ లేదని అక్కడ అర్థమైంది. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక నేను ఏం చేయలేదు. సార్ మీకు మేమేం చేయలేము, ఇది మీరు ఇన్కమ్ రైజ్ చేసుకుంటే సొల్యూషన్ దీనికి. సో ఇప్పుడున్న 1 lakh అయితే మీకు ఇక కుదరదు. 40 lakhs లోన్ ఉంది. 40 lakhs లోను ఒకవేళ 1 రూపీ ఇంట్రెస్ట్ అయినా కానీ 40,000 కట్టాలి మేడం నెలకి, ఎవ్రీ మంత్. సో నెలకి వీళ్ళు 40,000 కడుతుంటే మిగతా 60,000 ఉన్న ఫ్యామిలీ మొత్తం సర్వే అవ్వడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో బ్యాంక్ ఈఎంఐ ఉంది మళ్ళీ. సో శాలరీ ఏదైనా ఇంక్రీజ్ అయితే ఇక్కడ సొల్యూషన్ అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడ క్లయింట్కి అది చెప్పేసి వదిలేసాం. ఇంకొక కస్టమర్ ఉన్నారు, ఇది కొంచెం ఇన్స్పైరింగ్ స్టోరీ. సో ఆయన ఏంటంటే ఒక 55 years పర్సన్, కాలేజ్లో లెక్చరర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఒక ఫినాన్షియల్ ప్లానర్ అని నమ్మి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. ఆ ప్లానర్ ఏంటంటే నీకెందుకు, నేను అన్నిట్లో నేను ఉంటానని చెప్పేసి గైడ్ చేశాడు ఫస్ట్ మీటింగ్లో. తర్వాత మీటింగ్స్ నుంచి అసలు పట్టించుకోవడే మానేశాడు. మేబీ హీ హ్యాస్ సమ్ 100 clients or 200 clients, ఎంత ప్రయారిటీ వల్ల ఉండొచ్చు. బట్ ఈయనకి ఏంటంటే ఈయన ఇన్వెస్ట్మెంటే ఈయనకి ప్రయారిటీ కదా. ఆయన ఎంత చేస్తున్నాడంటే ఆయనకు వచ్చే శాలరీలో దాదాపు 80% పెట్టేస్తున్నాడు, ఓన్లీ టు ఫుల్ఫిల్ హిస్ రిటైర్మెంట్ గోల్. అండ్ మిగిలిన 20% శాలరీలోనే ఫ్యామిలీ మొత్తాన్ని సర్వైవ్ చేస్తున్నాడు. ఓకే. రిటైర్మెంట్ ఆల్మోస్ట్ ఒక 1 crore కావాలి. ఇక ఇప్పుడు నుంచే ఒక 60,000 అలా పెట్టుకుంటూ వస్తేనే కుదురుద్ది. మళ్ళీ ఇంకేంటంటే 2 years టైం కూడా ఎక్స్టెండ్ చేశాడు. 60కి అవ్వదు, అది 62 years పట్టుద్ది. సరే, నో ప్రాబ్లం, ఐ విల్ వర్క్. బట్ ఇది నేను మిస్టేక్ చేసింది ఏంటంటే 5 years బ్యాక్ నాకు ఆపర్చునిటీ చేయాల్సి ఉండే. 5 years బ్యాక్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, అరే ఇట్లా మనం 50s లో ఉన్నాం, ఇంకా 10 yearsలో రిటైర్ అవుతాం, ఇక ఏదో ఒకటి చూసుకోవాలి, లేకపోతే ఎలా, మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం ఏం కాదు, మనం ప్రైవేట్ వాళ్ళు,
వాళ్ళు ఆ టైంలో మన పిఎఫ్ డబ్బులు మాత్రం ఇచ్చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటారు, మన రిటైర్మెంట్ మనం ప్లాన్ చేసుకోవాలంటే అప్పుడు వినలేదు. కానీ టైం ఇప్పుడైతే ఆయనకి నెక్స్ట్ 5 years అనగానే ఆయన థాట్ వచ్చింది, అప్పుడు విని వేరే ప్లాన్ వెళ్ళాడు. బట్ ఆయన పట్టించుకోవడంతో తిరిగి నా దగ్గరికి వచ్చాడు. నేను కొంచెం హ్యాండిల్ చేశాను, కంఫర్టబుల్గా గైడెన్స్ ఇచ్చాను. ఇక ఈయన ఈ చేసిన మిస్టేక్ని వేరే వాళ్ళు ఎవరు చేయకూడదని ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆయనే ప్లానింగ్ చెప్తూ ఉన్నాడు. బాబు మీరు 30sలోనే ప్లాన్ చేసుకోండి. మీరు అనుకుంటారు కానీ ఈవెన్ మీ 60sకి వచ్చేసరికి మీ దగ్గర 1 కోటి 2 కోట్లు ఉన్నా కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మీరు జస్ట్ వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి మాత్రమే సరిపోతాయి. ఇన్ఫ్లేషన్ అంత భయంకరంగా ఉంటుంది. నాకు ఈరోజు 30,000 కాస్ట్ అవుతుంది. నా 30sలో ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ మా 1 year హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది, మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు అని చెప్పేసి ఆయన ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టారు. అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇంకొంతమంది ఏంటంటే మిస్టేక్స్ చేస్తారు బట్ దాన్ని ఒప్పుకోరు. ఒక అతను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 500 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ మొత్తం కలిపి సెక్యూరిటీస్ 500 ఉన్నాయి. ఇన్ని ఎందుకు చేశారు, ఇది తప్పు కదా అంటే లేదు నాకు రిటర్న్స్ ఇస్తానే అంటాడు. ఓకే, డేటాతో ప్రూవ్ చేసినా కానీ ఆయనదే కరెక్ట్ అంటాడు. ఇలాంటి మనం ఏమంటారు, మనం చెప్పినా విన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ. సో వీళ్ళని ఏంటంటే జనరల్గా మేము క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటి నుంచి మేము నేర్చుకొని కొత్త వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఓకే, సో బెటర్ అవాయిడ్ దిస్, ఇలా చేయొద్దు. సో మనం ఇందాక ప్రీవియస్ మీటింగ్లో మనం మాట్లాడుకున్నాం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసి స్టెప్ అప్ లోన్ తీసుకోవటం. అది నాకు ఒక క్లయింట్ చెప్పాడు, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. సో ఒక్కొక్క క్లయింట్ నుంచి మనం డిఫరెంట్ స్టోరీస్ వింటూ ఉంటాం. వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ థింగ్స్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవన్నీ రెసిడెంట్ ఇండియన్స్కి ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లం ఉంటాయి, ఎన్ఆర్ఐస్కి ఇంకో సెట్ ప్రాబ్లం ఉంటుంది. ఎన్ఆర్ఐస్కి ఏంటంటే వాళ్ళు సంపాదిస్తారు కానీ హ్యాపీనెస్ ఉండదు, ఎక్కడో హోమ్ కంట్రీ వదిలి దూరంగా బతకాలి, ఆ పక్కన వాళ్ళతో పెద్ద సంబంధాలు ఉండవు, ఉన్నది మొత్తం సేవ్ చేసుకుంటానే ఉంటారు వాళ్ళు. అదే పర్సన్ ఇక్కడ ఉంటే కనుక చాలా హ్యాపీగా స్పెండ్ చేయగలరు. బట్ అక్కడైతే ఈవెన్ ఒక క్లయింట్ చెప్పారు అంటే ఆయన జస్ట్ 25 years కానీ ముందు చూపుతోనే ఇంకా మొదలు పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. సాయిరామ్ గారు నేను బయట పునుగులు కొనడానికి కూడా యూఎస్లో ఆలోచిస్తాను, అదేమో $10 ఉంటుంది. నేను అక్కడ కొనాలా వద్ద, ఈ $10 సేవ్ చేసుకుంటే నాకు ఇంకా దేనికైనా ఉపయోగపడుతుంది కదా. ఈవెన్ కూరగాయల్లో కూడా వాళ్ళు చూస్తారు ఏ కూరగాయలు తీసుకోవాలి. సో నాకు ఇక్కడ దొరికేటట్లు అన్ని ఫ్రెష్గా కావాలంటే కుదరదు, అక్కడంతా ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. సో మొత్తం లైఫ్ స్టైల్ అక్కడ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మొత్తం సేవింగ్ మెంటాలిటీలోనే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇండియాకి తొందరగా రావాలనుకుంటారు. ఇక్కడ ఈ ప్రెషర్లో మనం చేయలేము. వాళ్ళకి ఏంటంటే మెంటల్ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో దూరంగా ఉంటాం హోమ్ కంట్రీకి, ఎక్కడో తెలియని చోట బతకాలి. అంతా ఏంటంటే శాలరీ వస్తుందంటే వస్తుంది కానీ చుట్టుపక్కల పలకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఐసోలేటెడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అదేంటంటే ప్రెషర్ పెరిగి వాళ్ళ 30sలో ఏంటంటే ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఇంకా నెక్స్ట్ ఇండియా వచ్చేద్దాం. బట్ అదేంటంటే కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఒక్కొక్క క్లయింట్కి డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి. ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా, ఎవరికైనా సజెస్ట్ చేద్దామంటే ఎలా తీసుకుంటారు అనేదో, లేకుంటే వాళ్ళు డిఫాల్టర్స్గా ఉన్నారా ఏంటి అనేది కూడా. రిస్క్ ఫ్యాక్టర్స్ కాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్ మా వైపు వస్తుంది. ఓకే, సో బీయింగ్ ఎన్ఆర్ఐస్ కానీ కొంతమంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇస్తే ఎలా, మార్కెట్లో ఏమవుతుంది, చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి, మీకేంటి, ఓకే ఈ క్వశ్చన్ అయితే చాలా కామన్గా అడుగుతారు. నార్మల్గా థియరీ ఏం చెప్తుందంటే మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్స్ ఉండవు, ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్తుంది, వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. షేర్స్లో ఫ్రాడ్ ఉంటుంది. ఓకే, షేర్స్లో ఫ్రాడ్ ఎలా ఉంటుందంటే మీ డిమెట్లో అయినా కానీ నాకు కావాల్సిన కంపెనీ షేర్ని నేను కొనిపిస్తాను, ఆ కంపెనీ షేర్లు నా దగ్గరే ఉంటాయి. సో అక్కడ ఫ్రాడ్ జరగచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా పేమెంట్ అనేది ఇతర స్టాక్ ఎక్స్చేంజ్కి కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కానీ మీరు పే చేస్తూ ఉంటారు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అడ్వైజర్కి అనేది పే చేయరు, బట్ దాన్నే వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉంటాం మ్యూచువల్ ఫండ్కి. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే దే కెన్ అండర్స్టాండ్ ఇక్కడ ఫ్రాడ్ ఉండదు అంత ఉందని. బట్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది ఎన్ఆర్ఎస్ కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే భయపడుతుంటారు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు వీ యూస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కొంతమంది వాటికి కూడా ఒప్పుకోరు,
అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఏఎంసీ వెబ్సైట్లు ఉంటాయి, ఓకే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, ఆ వెబ్సైట్ నుంచి విల్ ట్రై టు ఇనిషియేట్. ఒక్క కేసులో అయితే అది కూడా ఒప్పుకోలేదు. క్లయింట్ని చేతే సొంతగా ఆయన చేతే డైరెక్ట్గా వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో గైడ్ చేయించాం. ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారనుకోండి, అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళకి ఈమెయిల్ యాక్సెప్ట్ చేయడం రాదు. అక్కడ ఏంటంటే ఫిజికల్గా చేయాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ఆఫ్లైన్ వే. సో ట్రస్ట్ అనేది వాళ్ళకి ఏంటంటే అలవాటు అయ్యేంత వరకు కొంచెం డౌట్ఫుల్గానే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్రాడ్స్ ఇది చూశారు, సో కరెక్టా కాదా అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ టైం ట్రస్ట్ బిల్డ్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టుద్ది మాకు. అసలే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంది అంటే చిన్న అమౌంట్లు అయితే వాళ్ళు ఏం వరి అవ్వరు. వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే 50 lakhs పెడతా అంటారు. ఇంకొకరైనా వాళ్ళకి జీవితకాలం సంపాదన. సో ఒక అతను అయితే ఆల్మోస్ట్ ఒక 80 lakhs రిటైర్మెంట్ కార్పస్ వచ్చింది. సో అది ఇచ్చే ముందు అయితే చాలా మదన పడ్డాడంటే లోపల, వీళ్ళకి ఇస్తే ఏంటి, ఒకవేళ పోతే మొత్తం అయిపోతుంది కదా. సో చాలా సార్లు వేసుకున్న తర్వాత ఆయన ఓన్గా రీసెర్చ్ కూడా కొంచెం చేసుకున్నాడంట. తర్వాత ఇక అది కూడా డౌట్ఫుల్గానే ఇచ్చాడంట. ఓకే. బట్ వన్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ గ్రోయింగ్, ఆయనకి మంత్లీ అమౌంట్స్ రావటం చూసి ఇంకా అప్పుడు ఆయన ఓకే ఇది ట్రూవే, ఇలానే జరుగుతాయి ఆయన ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం మొదలెట్టాడు. సో చాలామంది ఏంటంటే పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అయితే చాలా భయపడుతూ ఉంటారు, నాలెడ్జ్ లేకపోతే, ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయినా. అక్కడ ఏంటంటే కొంచెం ఓపిక్గా హ్యాండ్ హోల్డింగ్ గెట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ పడిపోయింది, ఆ టైంలో వీళ్ళు ఈ డౌట్లో ఉంటారు, ఇంకా అప్పుడు ఆపర్చునిటీ అయితే మిస్ అవుతుంది. ఇంకా అక్కడ ఏం చేయలేము, ఎందుకంటే నేను తొందర పెడితే అది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది క్లయింట్కి. సో ఇంకా ఎలా డీల్ చేస్తారు అనేది. హైదరాబాద్లో ఉంటే కనుక డైరెక్ట్గా ఏఎంసీ ఆఫీస్కి తీసుకెళ్తామండి. విజయవాడలో ఉన్నా కానీ అక్కడ నాకు ఏఎంసీ ఆఫీసర్లు తెలుసు. ఈ 2 ప్లేసెస్ కాకుండా అవుట్ సైడ్ ఉంటేనే నాకు మెయిన్గా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బిల్డ్ ద ట్రస్ట్. ఒక్క రోజులో అయితే వచ్చేది ఏం కాదు, పోగొట్టుకోవడం అయితే ఒక్క రోజులో అవుతుంది, బట్ ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడం ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనకి ఏంటంటే అక్కడ పేషెన్స్గానే ఉంటాం. బట్ ఏంటంటే నేను చెప్పినట్టు మార్కెట్ మొన్న మార్చిలో మార్కెట్ పడింది, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చెక్ ఉంది, బట్ వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉన్నారు. సో ఆ ఆపర్చునిటీ మిస్ అయింది. మళ్ళీ అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాకా ఇంకా వాళ్ళు కూడా రిగ్రెట్ అవుతారు తర్వాత. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి ఫీల్డ్లో కామన్గా. సో ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడమే కాదు, దాన్ని కంటిన్యూ చేయడం కూడా. ట్రస్ట్ కంటిన్యూ చేయడం, ఎందుకంటే వాళ్ళు తిరిగి ఫోన్ చేసినప్పుడు మనం ఎత్తాలి. అట్లీస్ట్ ఎత్తకపోయినా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాలి. సో ఇప్పుడు నేనంటే జనరల్గా నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఒక 4-5 కాల్స్ వస్తాయి క్లయింట్స్, ఎత్తలేను అప్పుడు. వాళ్ళకి ఏదో ఒక అర్జెంట్ ఉంటుంది. అవును. ఇంకా ఆ టైంలో ఏంటంటే అయిపోయాక ఒక మీటింగ్, ఇలా మీటింగ్లో ఉన్నా అని చెప్పి ఒక మెసేజ్ చేయండి. సో అలా చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చేయకపోతేనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. Thanks. థ్యాంక్ యూ.